ప్రభుత్వ పథకాలు రుణాలు అందించి ప్రజలకు అండగా నిలిచేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు బ్యాంకర్ల సమావేశాలకు సమాయత్తమవుతోంది. సీఎం చంద్రబాబు పాల్గొననున్న ఈ సమావేశంలో ఏం చర్చించనున్నారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహణకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 10న 229, 230వ బ్యాంకర్ల సమావేశాలను ఒకేసారి నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో అధికారులు సచివాలయం వేదికగా సమావేశ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 17న ఎల్ఎస్బీసీ సమావేశం నిర్వహించారు. ఇప్పుడు నిర్వహించబోయే సమావేశం ద్వారా ప్రాథమిక రంగానికి రుణాల వితరణ, ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహకారం, యాక్షన్ టేకన్ రిపోర్టులు, వార్షిక రుణ ప్రణాళికలపైన చర్చించనున్నారు. అంతేకాకుండా వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలు, P4 విధానం అమలు అంశాలపై బ్యాంకర్ల సమావేశంలో చర్చిస్తారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే 228వ బ్యాంకర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, యాక్షన్ టేకన్ రిపోర్ట్ పైన ఎస్ఎల్బీసీలో విస్తృత చర్చ జరగనుంది. ఈ సోమవారం జరిగే ఎస్ఎల్బీసీ సమావేశంలో స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొనున్నారు. సచివాలయం వేదికగా జరగనున్న ఈ సమావేశంలో కిడ్కో ఇళ్లు, డ్వాక్రా రుణాలు, ముద్రా రుణాలు, స్టాండప్ ఇండియా, పీఎం స్వానిధి లాంటి కేంద్ర పథకాలపైన విస్తృత సమీక్ష చేపట్టనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ నెట్వర్క్, డిజిటల్ జిల్లాల అంశంపై కూడా చర్చ జరగనుంది. ఈ సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, ఇతర శాఖల మంత్రులు సైతం హాజరు కానున్నారు. 228 రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో పెట్టుకున్న లక్ష్యాలను బ్యాంకులు ఏ మేరకు చేరుకున్నాయి, ఇప్పుడు నిర్ణయించే లక్ష్యాలకు రోడ్ మ్యాప్ ఎలా ఉండాలనే దానిపైన సుదీర్ఘంగా చర్చ జరగనుంది.